ఏ దర్శకుడికైనా మొదటి సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ సాధిస్తే ఆ తర్వాత తీసే సినిమాకు అంచనాలు ఆకాశాన్నంటుతాయి. కానీ ఈ సాధారణ సూత్రాన్ని కాస్త పక్కకు నెట్టి దర్శకుడు వేణు పరిస్థితి భిన్నంగా ఉంది. బలగం వంటి సున్నితమైన నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న చిత్రంతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వేణు తన తదుపరి చిత్రం కోసం ఊహించని కష్టాలను ఎదుర్కొంటున్నారు. వేణు సిద్ధం చేసుకున్న ఈ కథ మొదట్లో పెద్ద హీరోల వద్దకు వెళ్ళింది. టాలీవుడ్ స్టార్ హీరోలైన నాని, నితిన్, శర్వానంద్ వంటి వారికి ఈ స్క్రిప్ట్ గురించి వివరించారు. వారంతా మొదట్లో ఈ కథపై ఆసక్తిని కనబరిచారు. అయితే ఎందుకో తెలియదు కానీ అది కార్యరూపం దాల్చడం మాత్రం సాధ్యపడలేదు. ప్రతిసారి అడుగు ముందుకు పడినట్లే కనిపించినా ఆఖరకు ప్రాజెక్టు పట్టాలెక్కకుండా ఆగిపోయింది. ఫైనల్ గా ఈ ప్రతిష్టాత్మక కథ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ వద్దకు చేరింది. ఈ సినిమాతోనే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా తన స్థానం నుంచి హీరోగా టాలీవుడ్ తెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నిజానికి దేవిశ్రీ ప్రసాద్ హీరోగా రాబోతున్నాడనే వార్తలు గతంలోనూ ఎన్నోసార్లు వినిపించాయి. అవి కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. అయితే ఈసారి పరిస్థితి వేరు. కేవలం వార్తలతో ఆగిపోకుండా ఏకంగా సినిమాకు సంబంధించిన ప్రీ గ్లిమ్స్ ను విడుదల చేసేందుకు దిల్ రాజుతో పాటు వేణు టీం సన్నాహాలు చేస్తోంది. దిల్ రాజు వంటి అగ్ర నిర్మాత ఈ సినిమాను భారీ బడ్జెట్తో రూపొందించనుండడం ప్రాజెక్టు స్థాయిని తెలియజేస్తోంది. ఈ గ్లిమ్స్ కు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని, ప్రస్తుతం దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా నడుస్తున్నాయని సమాచారం. ఈ మొత్తం వ్యవహారం దేవిశ్రీ ప్రసాద్ హీరోగా మారబోతున్నాడనే వదంతులకు బలంగా చెక్ పెడుతున్నట్లయింది. ఈ గ్లిమ్స్ విడుదలైన తర్వాత వచ్చే ఏడాది ఆరంభం నుంచే ఈ సినిమా రెగ్యులర్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. దర్శకుడు వేణు బలగం తర్వాత మరింత బలమైన కమర్షియల్ ఎమోషన్ ను చూపించబోతున్నాడనే అంచనాలు ఉన్నాయి. ఇక హీరో విషయంలో ఈ స్థాయిలో స్పష్టత వచ్చినా హీరోయిన్ విషయంలో మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. మొదట్లో ఈ రేసులో సాయి పల్లవి, కీర్తి సురేష్ వంటి అగ్రతారల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం వాళ్ళెవరూ ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో లేరని తెలుస్తోంది. వేణు టీం దేవిశ్రీ ప్రసాద్కి జోడీగా సరికొత్త నాయకును తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. మొత్తం మీద ఎల్లమ్మకు సంబంధించిన ఈ గ్లిమ్స్ విడుదల కాగానే ఈ సినిమా చుట్టూ ఉన్న సందేహాలన్నిటికీ పూర్తి క్లారిటీ వస్తుందని సినీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ నటుడిగా తన అదృష్టాన్ని ఎలా పరీక్షించుకుంటాడో, వేణు రెండో సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.